మొందా తుఫాన్ లో ఇబ్బంది పడి చాలా మంది చేనేత కార్మికులు గుంతల్లోకి నీళ్లు వెళ్ళాయి అని చెప్పి నాకు తెలపడం జరిగింది. దాని మీదట మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందేశాన్ని పంపించి ఆయనతో మాట్లాడి ఆ ద్వారా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 కేజీల బియ్యము, 1 లీటర్ నూనె, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ ఉల్లగడ్డలు, 1 కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా, గత ప్రభుత్వం రూపాయి లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మనకి ఏమీ మిగిల్చకుండా ఏ దాంట్లో పట్టినా అసలు వీళ్ళు చెయ్యని పాపాలు లేవు. గ్రావెల్ ఎత్తారు, ఇసుకెత్తారు, స్థలాలు ఆక్రమించారు, ఎన్ని పనులు చేశారంటే అన్ని పనులు చేశారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఊడ్చిపెట్టేసి వెళ్ళిపోయారు. అట్లాంటి పరిస్థితిని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరే చూసారు, మొందా తుఫాన్ వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ ఇబ్బంది కలిగిందో అక్కడ రైతులకి ఆదుకున్నాం. ఎక్కడ మత్స్యకార సోదరులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం. ఎక్కడ చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం. అదే కాకుండా 24 గంటలు ఆయన అధికారుల్ని, నాయకుల్ని సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మనల్ని కాపాడగలిగారు. ఇటువంటి ఒక ముఖ్యమంత్రి మనకి ఉండడం మన అదృష్టంగా భావించాలి. మనం ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ కింద మనమంతా పనిచేస్తున్నాం. వీళ్ళకి పని చేయని వాళ్ళకి పని చేయడం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. ప్రజలకి ఆల్రెడీ చూశారు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క రోడ్డు ఎంతో ఎందుకు మీ గుమ్మళ్ళ దిబ్బలోనే 250 పోల్స్ వేపించి దానికి లైట్లు వేపించాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క లైట్ ఎలగకుండా ఉండిందో మీకు తెలుసు. ఈ రోజు స్తంభాలన్నీ వేపించాం, దానికి తోడు లైట్లు కూడా వేస్తున్నాం. మొత్తం గుమ్మళ్ళ దిబ్బలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలు ఉండే విధంగా ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసమే ఉన్న ప్రభుత్వం. మీకు ఏదంటే అది చెప్పేసి అది చేయకుండా నేను ఒక రాయి అక్కడ వేసేసి వెళ్ళిపోవడం నాకు చేత కాదు. ఏదైతే చెప్తానో అది తప్పకుండా చేస్తాను.